శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమానశ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం అష్టమి తిథి సాయంత్రం 6:33 వరకు. అనంతరం నవమి. శతభిష నక్షత్రం రాత్రి 10:19 వరకు. అనంతరం పూర్వభద్ర నక్షత్రం. వ్యాఘాత యోగం ఉదయం 7:56 వరకు. అనంతరం హర్షణ యోగం. భద్రకరణం ఉదయం 6:51 వరకు. అనంతరం భవకరణం. ఇక నేటి వర్జ్యం శేషవర్జ్యం ఉదయం 7:08 వరకు. తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 4:35 నుండి 6:10 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:38 నుండి 9:23 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:33 నుండి 1:08 వరకు. నేటి అమృత ఘడియలు మధ్యాహ్నం 3:08 నుండి 4:44 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే మనకి కొన్ని మాసాల్లో వచ్చేటటువంటి అష్టమికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అటువంటి అష్టమి తిథిని మనకి జ్యోతిష్శాస్త్రం జయతిథిగా చెప్పబడుతుంది. కానీ ప్రయాణాల విషయంలో అష్టమ్యాం వ్యాధిపీడాచ నవమ్యాం కలహం భవేత్ అనేటటువంటి మాట ఉండడం వల్ల చాలామంది అష్టమి అనగానే కష్టప్రదాయకమని భావన చేస్తూ ఉంటారు. కానీ దేవతాపాసనకు అష్టమి చాలా విశేషమైనది. ముఖ్యంగా వైద్య సందర్శనం చేయడానికి అష్టమి చాలా విశేషమైంది. మంత్రోపాసనకు కూడా కొన్ని మంత్ర ఉపాసనకు అష్టమిని చాలా విశిష్టమైన తిథిగా భావన చేస్తారు. ఎందుకు ఈ అష్టమికి ఇంత ప్రాధాన్యత అంటే, అష్టమి నాడు చేయదగిన దేవతాపాసన గురించి మనం విచారించినట్లయితే కృష్ణారాధన, అదేవిధంగా దుర్గా అమ్మవారి ఆరాధన, దీనితో పాటుగా శివస్వరూపమైనటువంటి భైరవుని ఆరాధన, కాలభైరవ అష్టక పారాయణ, కాలభైరవ దర్శనం ఇత్యాదులకు ఈ అష్టమి చాలా ప్రశస్తమైనది. ముఖ్యంగా సమస్త శత్రుబాధలతో పాటు ఈతి బాధలు తొలగిపోవడానికి, గృహ బాధలన్నీ కూడా తొలగిపోవడానికి, భూత బాధ నివృత్తి కోసం కాలభైరవాష్టక పారాయణ చేయటం ఈ శుక్రవారం అష్టమి నాడు చాలా విశేషమని చెప్పవచ్చు. ఈ కాలభైరవుడు శివ పరివారంలో ఒకడిగా ఆయన ఉంటాడు. పరమేశ్వరుడి యొక్క క్రోధస్వరూపంగా మనకి శివపురాణంలో కాలభైరవుడిని అభివర్ణిస్తారు. ఒకానొక సందర్భంలో పరమేశ్వరుడు విష్ణుమూర్తి ఉన్నటువంటి సభలోనే బ్రహ్మదేవుడు కూడా ఉండి పరమేశ్వరుని ఆయన తోలనాడి మాట్లాడుతూ, పరమేశ్వరుడి కంటే కూడా తాను శక్తివంతుడిని అని బ్రహ్మదేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఆ అహంకారాన్ని త్రుంచివేయాలి అనే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో పరమేశ్వరుడికి కొద్దిపాటి క్రోధం వస్తే ఆ క్రోధం నుండి ఉద్భవించినటువంటి వాడే ఈ కాలభైరవుడు. ఆయన కాలకాల స్వరూపమైనటువంటి పరమేశ్వరుడి నుండి ఆవిర్భవించాడు. అంతేకాకుండా ఆయన జన్మతః అంటే ఆయన జననం నుండి ఆయన ఆవిర్భవిస్తూనే భై అనేటటువంటి భీకరమైనటువంటి రవాన్ని చేశాడు. కాబట్టి ఆయన్ని భైరవుడు అన్నారు. కాలస్వరూపం కనుక కాలభైరవుడు అని కూడా ఆయన పిలిచారు. వెంటనే బ్రహ్మదేవుడికి కూడా అప్పుడు పరమేశ్వరుడికి ఏ విధంగా అయితే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములు అనేటటువంటి పంచబ్రహ్మ స్వరూపంగా పంచశిరస్సులు ఆయనకి ఆ పరమేశ్వరుడికి ఉన్నాయో, అదేవిధంగా బ్రహ్మదేవుడికి కూడా ఆ పంచశిరస్సులు ఉండేవట. అప్పుడు కాలభైరవుడు ఒక్క శిరస్సుని ఆయన తురించి వేస్తాడు. తద్వారా చతుర్ముఖుడయ్యాడు. అయితే బ్రహ్మహత్యాపాతక నివృత్తి కోసం ఏం చేయాలి అని పరమేశ్వరుని అడిగినప్పుడు, నీవు కాశీనగరంలో ఉండి అక్కడే ఉండి ఆ కాశీనగరానికి క్షేత్రపాలకుడిగా ఉండి కాశీనగరంలో నీవు తపమాచరించమని పరమేశ్వరుడు చెబితే, అప్పుడు కాశీ విశ్వనాథుడి సన్నిధానంలో అవిముక్త క్షేత్రంగా చెప్పబడినటువంటి వారాణసి క్షేత్రానికి ఆయన క్షేత్రపాలకుడిగా ఉండిపోతాడు. అటువంటి కాలభైరవుడు శివాంశ సంభూతుడు, సాక్షాత్తు ఈశ్వరుడి యొక్క స్వరూపమే. కాలభైరవారాధన చేయటం అంటే ఈశ్వరుని ఆరాధించినట్టయితే. కాలభైరవుడి ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి సమస్త విధాలైనటువంటి భూతబాధ తొలగిపోవడంతో పాటు అజాడ్యం అనేది తొలగిపోతుంది, మానసిక భీతి తొలగిపోతుంది, చేసినటువంటి కార్యక్రమాల్లో జయం లభిస్తుంది. దీనితో పాటు కాలభైరవుడి ఆరాధనలో విభిన్నమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి. వాటిల్లో మినప గారెలు తయారు చేసి కాలభైరవుడికి నివేదించినా, లేదా ఆ గారెల మాల గనక కాలభైరవుడికి వేసినట్లయితే దీర్ఘకాలమైనటువంటి రుణబాధలు తొలగిపోవడంతో పాటు మనం ఎవరి దగ్గరైనా డబ్బులు ఇచ్చి అవి మనకి రాకుండా ఉంటున్నటువంటి సందర్భంలో కాలభైరవ ఆరాధన చేసి కాలభైరవాష్టక పారాయణ కనుక చేసి ఆ విధంగా ఆ వడమాల గనక కాలభైరవుడికి వేస్తే తప్పకుండా 9 నుండి 11 వారాల్లోపు ఆ ధనం వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందని పెద్దలు ఉపాసకులు చెప్పినటువంటి మాట. అటువంటి కాలభైరవుడి యొక్క ఉపాసనకు ఈ అష్టమి చాలా ప్రశస్తమైనది. కాబట్టి శివ పరివారంలో విశిష్ట స్థానం కలిగినటువంటి కాలభైరవ ఆరాధన, కాలభైరవాష్టక పారాయణ అందరూ చేసి
కాలభైరవుడి యొక్క అనుగ్రహంతో కాలకారుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు మాసాన మార్గశీర్షోస్మి అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. ఆ కారణంగా మార్గశీర్షానికి విశేష ప్రాముఖ్యం ఉందనేది మనకి అర్థమవుతోంది. ఆ మార్గశీర్షంలో కూడా శుక్రవారానికి విశేష విధానం ఉందనే విశేషాన్ని శ్రీకరం శీర్షిక ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మార్గశీర్ష మాసం విష్ణువుకు ఎంతో ప్రియమైంది. మార్గశీర్ష మాసంలో వచ్చే గురు శుక్రవారాలు అత్యంత ప్రశస్తమైనవి. లక్ష్మీ ఆరాధనకి విశేషమైన మార్గశీర్ష మాసంలో శుక్రవారం నాడు తులసి ఆరాధన, లక్ష్మీదేవికి నిర్వహించే బిల్వార్చన ఆర్థిక అవరోధాల్ని తొలగించి వేస్తాయి. మార్గశీర్ష మాసంలో విష్ణువును, లక్ష్మీదేవిని సమ్మిళితంగా పూజించాలి తప్ప వేర్వేరుగా కాదు. ముఖ్యంగా శుక్రవారం నాడు లక్ష్మీనారాయణుల్ని సుగంధ జలాలతో అభిషేకించాలి. ధూప దీపాలతో, పరిమళ భరిత పుష్పాలతో అర్చించాలి. పారిజాతాలు, సన్నజాజులు, సంపెంగలు, దవనం, మరువం వంటి వాటితో పుష్పార్చనని చేయాలి. ఒకప్పుడు సంవత్సరం మార్గశీర్ష మాసంతోనే ప్రారంభమవుతూ ఉండేది. అందుకే ఈ మాసానికి ఆగ్రహాయణిక మాసం అని పేరు పెట్టారు. సంవత్సరమంతా లక్ష్మీప్రదంగా ఉండడం కోసం సంవత్సర ఆరంభం మార్గశీర్ష మాసంతోనే అవుతూ ఉండేది. మార్గశీర్షంలో శుక్రవారం నాడు చేసే లక్ష్మీ ఆరాధన విశేషంగా ఉపకరిస్తుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ అష్టమి, శుక్రవారం, నక్షత్రం శతభిషం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, తులలో బుధుడు, వృశ్చికంలో రవి శుక్ర కుజులు, మకరంలో చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా అవుతుందా కాదా అనేటటువంటి సందేహాస్పద స్థితిలో ఉంటారు. అయితే పని మాత్రం పూర్తి అవుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం లేకపోయినా మొత్తానికి ఎలాగో ఐకమత్యాన్ని సాధించగలుగుతారు గృహ యజమానురాలు. వృత్తిలో అనుకున్నంతటి నైపుణ్యం చూపించలేకపోవచ్చు. వ్యాపారంలో అనుకున్నంతటి లాభాలు సిద్ధించకపోవచ్చు. సంతానానికి చక్కనైనటువంటి ఉత్తీర్ణత శాతం లభించకపోవచ్చు. మరోమారు పరీక్షకి వెళ్ళవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలాలతో అభిషేకించినట్టయితే వ్యాపారం మరింతగా విస్తృతమవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే చెప్పలేనంతటి ధైర్య సాహసాలతో ఉంటారు. ఎవరిని తోలనాడే అవకాశం ఉండదు. కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి పనిలోనూ సహకరిస్తూ ఉంటారు. ఆ వైద్యుడిని చూడవలసిన అవసరాలు ఏమాత్రము ఉండవు. బంధువులు, మిత్రులు అందరూ కూడా ప్రతి పనికి కూడా సహకరిస్తూ ఉండేటటువంటి కారణంగా తమ అవసరం లేకుండానే అన్ని పనులు సుఖంగా అయిపోతూనే ఉంటాయి. వ్యాపారంలో మాత్రం కొద్దిగా లాభాలు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. దానికి మొగమాటమే కారణం కావచ్చు.
ఆలోచించుకుని వ్యవహరించుకోవాలి. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి బలం అనుకూలత తక్కువగా ఉండేటువంటి కారణంగా బుద్ధిశక్తి సరిగా లేక సరైనటువంటి నిర్ణయాల్ని తీసుకోలేకపోవచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉండొచ్చు కూడా. సంతానం విరోధించే అవకాశం మరింతగా ఉంది కాబట్టి వాళ్ళని సరైనటువంటి తీరులో తోవలోకి తెచ్చుకోవడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు పెద్దగా ఫలించే అవకాశం ఏమాత్రం ఉండకపోవచ్చు. సంతానానికి ఉద్యోగ విషయంలో కూడా తాత్కాలికమైనటువంటి ప్రతిబంధకత ఏర్పడే అవకాశం ఉంది. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారి వరలక్ష్మీదేవిని పుష్పాలతో అర్చించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మీద తమకే చిన్న చిరాకు విసుగు కలిగే అవకాశం ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ధైర్యంగా ఉండడం అవసరం. ఏ విషయాన్ని పట్టించుకోకూడదనే తాత్కాలికమైన విరాగ స్థితి ఏర్పడవచ్చు. తప్పనిసరిగా మాత్రం పట్టించుకోవాల్సిన అవసరాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతాభావం విశేషంగా ఉంటుంది. అయితే తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఇరువులోనే ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య భావాన్ని కలిగి ఉండడం ఏమాత్రమూ సరికాదు. ఇప్పటికే ఉన్నటువంటి అనారోగ్యానికి ఆ వైద్య పరీక్షల్ని చేయించుకుని ఔషధ సేవ చేయించుకోవడం అవసరం. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ ప్రాప్తికి అవకాశం ఉంటుంది. నివృత్తి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఇటు వచ్చినటువంటి ఆదాయం అటు వ్యయమయ్యేటటువంటి అవకాశంలో కనిపిస్తుంది. అయితే ఆ వ్యయం కూడా అనుకూలమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధించేటటువంటి తీరుగానే వ్యయం ఉంటుంది కాబట్టి సంతోషంగా ఉండగలుగుతారు. బంధువులు, మిత్రులు, ఆప్తులు అయినటువంటి వారందరూ కూడా వీరికి సహాయ సహకారాలని అందిస్తూ ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన అశాంత భావము ఉండదు. శారీరకమైనటువంటి ఆరోగ్యం అందరికీ బాగానే ఉండొచ్చు, కానీ కొద్దిగా స్త్రీ జనంలో అనారోగ్య ప్రవేశం అయ్యే అవకాశం గోచరిస్తుంది. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ఫలితాలని పరిశీలించి చూస్తే క్లిష్ట సమస్యలు వచ్చి తీరుతాయి. వెంటనే పరిష్కరించుకోగలిగిన శక్తి వారికి ఉంటుంది. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయం కోసం చేసినటువంటి అంతటి పెట్టుబడి కూడా పెద్దగా లాభించే అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. వివాహాది శుభకార్యాలకి అవకాశం ఏమాత్రం ఉండవు. అయితే ప్రయత్నాన్ని మాత్రం వీడడం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. సంతానం అనుకూలమైనటువంటి దిశలోనే నడుస్తూ ఉండే కారణంగా మానసికమైనటువంటి స్వస్థతతో ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి తప్పక కలిగే అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దిగులుగా ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం కూడా దానికి తోడయ్యే అవకాశం ఉంటుంది. సంతానం వ్యతిరేకించే అవకాశం మరింతగా ఉండేటువంటి కారణంగా మానసికంగా కొద్దిగా అనారోగ్య పరిస్థితి ఏర్పడవచ్చు. వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని చూపించలేకపోతారు కూడా. బదిలీకి తగినటువంటి అవకాశాలు
ఉన్నాయి. అయితే బదిలీ లేకుండా ఉండడం శ్రేయస్కరం అనే విశేషాన్ని గుర్తుంచుకోవాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి రాశివారికి ఈ రోజున. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అధిక హాస్య ప్రసంగాల వల్ల మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. మిత్రుల్లో కుటుంబ సభ్యుల్లో కూడా ఆలోచించి ఆచితూచి మాట్లాడుకోవాలి. వ్యాపారపరమైనటువంటి ఆదాయాల కోసమని దూరభార ప్రయాణాలను చేయవలసి రావచ్చు. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని చూసుకుని మాత్రమే ప్రయాణించడం శ్రేయస్కరం. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు కొద్దిగా వచ్చి ఉన్న కారణంగా వాటిని పరిష్కరించుకోవడం కోసం సరైనటువంటి మార్గాల్ని ఎంచుకుని తీరాలి. కుటుంబ సభ్యుల మధ్య అనారోగ్య భావంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య మానస్పర్ధలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా మాట్లాడుకుంటూ ఉండాలి. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని ఇక్షురసంతో అభిషేకించినట్టయితే తప్పక పరీక్షాది ముఖ్యమైనటువంటి విషయాల్లో సంపూర్ణ విజయలాభం సిద్ధిస్తుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మాట మాత్రమే నెగ్గాలనేటటువంటి దృఢ అభిప్రాయంతో ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం పెద్దగా ఉండే అవకాశం ఏమాత్రం లేకపోవచ్చు. కుటుంబంలో ఉండే అందరికీ ఏకవాక్యతాభావం ఉండకపోవచ్చు. ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది. ఖర్చుకి సరిపడా ఆదాయం కూడా వస్తూ ఉంటుంది. చేతిలో నిలువ ఉండే అవకాశం తక్కువ. వివాహాది శుభకార్య ప్రయత్నాలు వాయిదా పడుతూనే ఉంటాయి తప్ప స్థిరంగా ఈరోజు అనే నిర్ణయాన్ని మాత్రం సాగకపోవచ్చు. అనుకూలమైనటువంటి ఆలోచనలతోనే ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి సానుకూల పరిస్థితులు కుటుంబంలో ఉండవు ఈ రోజుకి మాత్రం. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభ అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం అంతా అన్యోన్యంగానే ఉండొచ్చు. అయినప్పటికీ శుభకార్యాలు జరగవలసినవి ఏమాత్రము జరగకపోయే అవకాశం ఉంది. తీర్థయాత్రలకి అలాగే పూజా పురస్కారాదులకి విశేషంగా సొమ్ముని ఖర్చు చేస్తూ ఉంటారు. చేతిలో సొమ్ము లేకపోయినప్పటికీ చేసేటువంటి కారణంగా రుణ అవసరం ఏర్పడవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం గృహపత్నికి అంటే ఇంట్లో ఉన్నటువంటి స్త్రీజనంతో పాటు భార్య కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం అవసరం. ముఖ్యంగా వ్యాపారానికి మూలస్తంభాయమానమైనటువంటి వ్యక్తుల ఆరోగ్యాన్ని పరిశీలించు చూసుకోగలగాలి. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం కుదుటపడుతూ ఉండడమే కాకుండా నూతన ఉద్యోగ లాభానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పోయిన చోటనే వెతుక్కోవాలి వస్తువుని అన్నట్లుగా ఎక్కడ కుటుంబంలో తేడా వచ్చిందో వారినే జాగ్రత్తగా బుజ్జగిస్తూ ఉన్నట్లయితే పరిస్థితులన్నీ సక్రమయ్యే అవకాశం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఏమాత్రము లేనేలేదు. న్యాయస్థానంలో వ్యతిరేకమైన తీర్పు వచ్చే అవకాశం అస్సలు ఏమాత్రము ఉండే అవకాశం లేదు. ఆర్థికమైనటువంటి లోటు మాత్రం గోచరిస్తూ ఉంటుంది. ఇంటి నుండి వ్యాపారం వృత్తి మొదలైనటువంటి వాటి మీద కుటుంబం నుండి విడివడి వెళ్ళినటువంటి వారు తిరిగి వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తుంది. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా ఆగిపోయిన బకాయిల సొమ్ము తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం
విశేషంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఆదాయానికి అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటూ ఉంటుంది. కుటుంబంలో దాదాపు అందరికీ కూడా అనారోగ్య భావం ఉండొచ్చు. అప్పచెల్లెళ్ళు, అన్నదమ్ములు ఐకమత్య భావంతో ఉండడం చెప్పుకోదగినటువంటి అంశం. వీరే ఒకవేళ పాడి పరిశ్రమని కూడా చేస్తూ ఉన్నట్లయితే వాటి అనారోగ్యాన్ని గురించిన జాగ్రత్తల్ని ముందుగా పాటించడం అవసరం. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నాలికేర జలంతో అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలుగుతుంది. ఆర్థిక లాభం సిద్ధిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మార్గశీర్ష శుక్రవారం అయినటువంటి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు అష్టమి తిథి ఉంది, శతభిష నక్షత్రం ఉంది. ఈ సందర్భంగా జాతక చక్రంలో పాపగ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి, పాపగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి భైరవ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, అలాగే దుర్గాదేవి ఆలయంలో ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా అష్టమి తిథి, శతభిష నక్షత్రం ఈ రెండూ కలిసి వచ్చినాయి కాబట్టి శివాలయంలో కాలభైరవుడి మందిరంలో వెలిగించే భైరవ దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. భైరవ దీపం అంటే బూడిద గుమ్మడికాయ దీపం అని అర్థం. కాలభైరవుడి మందిర ప్రాంగణంలో ఒక బూడిద గుమ్మడికాయను 2 భాగాలుగా కోసి లోపల ఉన్నటువంటి విత్తనాలు మొత్తం తీసివేసి దానికి పసుపు రాసి 4 చోట్ల కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె పోయాలి, కొన్ని తోక మిరియాలు వేయాలి. ఆ తర్వాత ఒక కొత్త ఎర్ర వస్త్రాన్ని తీసుకొని దాన్ని ఒత్తిలాగా చేసి ఆ 2 బూడిద గుమ్మడికాయ ముక్కల్లో దీపాలు కాలభైరవుడి మందిర ప్రాంగణంలో వెలిగించాలి. అయితే దగ్గరలో కాలభైరవ మందిరం లేని వాళ్ళు మీ గుమ్మం బయట 2 వైపులా విస్తరిలో రాళ్ళ ఉప్పు పోసి ఆ రాళ్ళ ఉప్పు మీద బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉంచి ఈ భైరవ దీపాలు వెలిగించుకోవచ్చు. దీనివల్ల అష్టమి తిథితో కూడిన శతభిష నక్షత్రం సందర్భంగా రాహుగ్రహ దోషాలు, కుజగ్రహ దోషాలు తొలగింపజేసుకొని శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే రాహుదోషాలు, కుజదోషాలు తొలగింపజేసుకోవటానికి, పాపగ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు అధిగమించటానికి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా ఉదయం 10:30 నుంచి 12 గంటల మధ్య ప్రాంతంలో రాహుకాలంలో 2 నిమ్మకాయలు తీసుకుని ఆ నిమ్మకాయలు కోసి ఆ 4 నిమ్మ దొప్పల్లో నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దానిలో పువ్వొత్తులు 2 వేసి నిమ్మదీపాలు దుర్గా ఆలయ ప్రాంగణంలో వెలిగించినట్లయితే శత్రుబాధలు, దృష్టి దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా దుర్గమమైన కష్టాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈరోజు దుర్గాదేవికి ప్రత్యేకమైన పుష్పాలు సమర్పిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. పారిజాత పుష్పం దుర్గాదేవికి ఆలయంలో ఈరోజు సమర్పిస్తే జాతకంలో ఉన్న 12 రకాలైన కాలసర్ప దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అశోక పుష్పం సమర్పించినట్లయితే మహిళామణులకున్న అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. జిల్లేడు పూలు కానీ, ఎర్ర తామర పూలు కానీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సమర్పించినట్లయితే మనోభీష్టాలు అతి త్వరగా నెరవేర్చుకోవచ్చని దేవీతంత్రం అనే గ్రంథంలో చెప్పారు. ఇలా ఒక్కొక్క రకం పుష్పాన్ని అమ్మవారికి సమర్పించడం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. దుర్గా ఆలయంలో దీపారాధనల నిమిత్తమై పచ్చకర్పూరం సమర్పించడం ద్వారా ప్రమోషన్లు తొందరగా రావడానికి, రాజకీయాల్లో అధికార పదవులు సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది. దుర్గాదేవి ఆలయానికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో దీపారాధన చేశాక ఓం విశ్వమాత్రేయ నమః అనే దుర్గా మంత్రాన్ని 21 సార్లు పఠించినా కూడా దుర్గాదేవి అనుగ్రహం వల్ల శత్రుబాధలు, దృష్టి దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే దుర్గా ఆలయానికి వెళ్ళినట్లయితే చిత్రాన్నం అమ్మవారికి సమర్పించి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. కాబట్టి అష్టమి తిథితో కూడిన శతభిష నక్షత్రం సందర్భంగా ఎవరైతే భైరవ దీపాన్ని వెలిగిస్తారో, దుర్గా ఆలయంలో నిమ్మదీపాలు వెలిగిస్తారో, దుర్గా సంబంధమైనటువంటి పూజలు చేస్తారో వాళ్ళు సంపూర్ణంగా పాపగ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు శనివారం
నవమి తిథి పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సంపద రెట్టింపు చేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.